హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 10 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. అందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. కేవలం 7వ తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ చేరే విధంగా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యొక్క యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. కంప్లీట్ సిలబస్ అయితే ఉంది. ఇందులో సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాల్ చేసుకొని మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయితే కోర్స్ కనిపిస్తుంది. అందులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. టోటల్గా 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 20,000 నుంచి 61,960 మధ్య ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం జీతము చెల్లించడం జరుగుతుంది. అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ మధ్య అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టుల్లో కాంట్రాక్చువల్ అలాగే అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ ఎర్నర్స్గా పనిచేస్తున్న వారు జూన్ 13 నుంచి జూన్ 24 మధ్య జిల్లా కోర్టుల్లో సంబంధించినటువంటి వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు జిల్లాల వారీగా మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. తరువాత చిత్తూరు జిల్లాలో 85 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలో 43 పోస్టులు ఉన్నాయి. గుంటూరులో 60 పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 52 పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 55 పోస్టులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 49 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 59 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 33 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 73 పోస్టులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 30 పోస్టులు ఉండడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాలో 17 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 57 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా జిల్లాల వారీగా పోస్టులు ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 7th క్లాస్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. అయితే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ వరకు ఫెయిల్ అయిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, అంతకంటే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ పాస్ లేదా ఆ తరువాత ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది 7th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేయొచ్చు, కానీ పాస్ అయిన వారు, అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదు. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు కొన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. అంటే మన లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. మీరు ఏ జిల్లాలో ఉండే పోస్టులకి అప్లై చేసి సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ అవుతారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక భాష వచ్చి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా స్థానిక భాష తెలుగు, కానీ అనంతపురం అలాగే శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో కొంతమంది వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే ఆయా జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో బోర్డర్స్ అయితే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో తెలుగు మరియు కన్నడ లాంగ్వేజెస్ అనేవి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
చిత్తూరు జిల్లాలో తెలుగు మరియు తమిళ్ అనేది వచ్చి ఉండాలి. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో అప్లై చేసే పోస్టులకు తెలుగు మరియు ఒరియా భాష వచ్చి ఉండాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. తగినంత పరిజ్ఞానం అయితే ఉండాలని తెలియజేశారు. అయితే అప్లై చేసే అభ్యర్థులలో ఏవైతే జిల్లాల్లో 2 లాంగ్వేజెస్ పేర్కొన్నారో అక్కడ అప్లై చేసినటువంటి అభ్యర్థుల్లో కనీసం ఒక్క లాంగ్వేజ్ వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే 2 లాంగ్వేజెస్ వచ్చినటువంటి అభ్యర్థులు అవైలబుల్గా లేకపోతే ఒక్క లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎంపిక చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఈ ఏజ్ అనేది జూలై 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటించడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పోస్టులకైతే అప్లై చేస్తున్నారో వాటికి ఉండవలసినటువంటి అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి అకాడమిక్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. వాటి యొక్క పాస్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా. అలాగే మీరు ఏ రిజర్వేషన్కి చెందిన వాళ్ళు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులు, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క రిజర్వేషన్స్ అనేవి క్లెయిమ్ చేయాలి. అంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి చాలా డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ఎవరికైతే అవసరం ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 80 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇందులో 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, 10 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. 90 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్స్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అని ఇచ్చారు. అంటే జనరల్ నాలెడ్జ్కి, మెంటల్ ఎబిలిటీకి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ప్రశ్నాపత్రం ఉంటుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే ఇక్కడ చూడొచ్చు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 40% మార్క్స్ అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 40% మార్క్స్ రావాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులకు 35% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ మార్క్స్ వస్తే జాబ్స్ రావు, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ బేసిస్ని అయితే జరుగుతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి, ఒకవేళ ఏదైనా అభ్యర్థులకు మెరిట్ అంటే మార్కులు సమానంగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హైయర్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో, అంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఏజ్ కూడా ఇద్దరికి సమానంగా వచ్చినట్లయితే వాళ్ళలో హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వారిని కన్సిడర్ చేస్తామని చెప్పారు. అలాగే ఆ హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సమానంగా ఉంటే అందులో వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మరి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఓపెన్ కాంపిటీషన్, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ అభ్యర్థులు అయితే 800 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే 400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్లో నేను చెప్పినటువంటి డీటెయిల్స్ మీ అందరికీ కూడా అర్థమయ్యాయని నేనైతే భావిస్తున్నాను. ఈ పోస్టులకి ప్రిపేర్ అవ్వాలంటే మన యాప్లో కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. డౌన్లోడ్ చేసి
ఒకసారి కోర్సులో ఉన్నటువంటి క్లాసెస్ కూడా చూసిన తర్వాతే కోర్స్ తీసుకోండి. మాకు చాలా నమ్మకం మా కోర్సులో ఉన్నటువంటి క్లాసెస్ అనేవి సీనియర్ ఫ్యాకల్టీతో మేము చెప్పించడం జరిగింది. అవి అందరికీ కూడా నచ్చుతాయి. చాలామంది ప్రతిరోజు తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.